తప్పు చేసిరని లోపటేసేది పోలీసోళ్ళు, అది తప్పు కాదని గవాయి చూపించి బయటకు పట్టుకొచ్చేటోళ్ళు వకీళ్ళు. ఒకళ్ళు కాకి బట్టలు వేసుకుంటారు, ఇంకొకరు నల్ల కోట వేసుకుంటారు. ఈ రెండు వృత్తులు బొమ్మ బొరుసు లెక్క ఒకే నాణానికి ఉంటాయి. ఆ రెండు బొమ్మలు ఉంటేనే రూపాయి చెల్లుతుంది, వీళ్ళిద్దరు ఉంటేనే ఏ కేసైనా చెల్లుతుంది. అసోంటి న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థల నడుమ పెద్ద ఫైటింగ్ అవుతుందో కాడా. పోలీసోళ్ళు వకీళ్ల నడుమ ఇండియా పాకిస్తాన్ వారైనట్టే అవుతున్నది వారణాసిలా. లాయర్లంతా కలిసి ఓ ఎస్ఐని కానిస్టేబుల్ మడత పెడితే దెబ్బకే దవకాల పడ్డారు. మా కాకీల మీదనే చెయ్యేస్తారా అని వకీళ్ళ కీళ్ళిరిసే పనిలో పడ్డారు పోలీసోళ్ళు. ఇద్దరికిద్దరు కోయిలాగా లెక్క కొట్లాడుకొని కోర్టుకెక్కిరు. మొన్నట్లో ఒక లాయర్ బండి మీద పోతుంటే ఎస్ఐ ప్రజాపతి అనేటైనా ఆయన బండి ఆపి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి లాయర్ మీద చెయ్యి చేసుకున్నాడట. మా లాయర్ మీద పోలీసోళ్ళు దాడి చేస్తారా అని వారణాసి వకీళ్ళంతా ఒక్కటై పోలీస్ స్టేషన్ మీద దండెత్తిరు. పోలీసోళ్ళను గుంజుకొచ్చి చితక్ కొట్టిరు. లాయర్ను కొట్టిన ఎస్ఐని లేవకుండా దవాఖానలో బెడ్ ఎక్కించారు. ఇది శినుకు లెక్క సురువై తుఫాన్ అంత పెద్దగా అయ్యే వరకు వారణాసి అంతా పోలీస్ సెక్యూరిటీని పెట్టించిండు ఎస్పీ సార్. పోలీసులను కొట్టిన లాయర్ల మీద కేసులు రాసి లోపటేస్తాం, పోలీసుల మీద దాడులను సహించేదే లేదని ఎస్పీ సార్ వార్నింగ్ ఇచ్చాడు. జనాల మీద పోలీసులు చేయి చేసుకుంటున్నారు కాబట్టి మేము చేయి చేసుకోవాల్సి వచ్చిందని లాయర్లు వాదిస్తున్నారు. మరి వకీళ్ళు వర్సెస్ కాకీల పంచాది ఏడు దాకా పోతుందో చూడాలిగా.